ఓకే, ఈ వీడియో చూస్తున్న అందరికైతే నమస్కారం. సో వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మీకు అసలు యూట్యూబ్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను పూర్తిగా. సో అసలు ఈ 2020 ఇయర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ అవ్వగలమా, లేదా మనం అనుకున్నట్టే మనకి బాగా మనీ వస్తాయా, అసలు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు రన్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాలన్నీ మీకు షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎలా ఉంది, ఎంత స్ట్రిక్ట్గా ఉందో కూడా చాలా చెప్తాను. సో చాలామందికి ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటారు. సో వాళ్ళు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకుని డిసైడ్ అవుతారు. బట్ ఇక్కడ ఏంటంటే పాయింట్, వాళ్ళకి ఛానల్ అనేది క్రియేట్ చేస్తారు, ఏదో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. బట్ వాటికైతే వ్యూస్ రావు. వాళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టినా సరే ఒక్క వ్యూ కూడా రాదు అది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ రాదనమాట అంత త్వరగా అది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ఛానల్స్, ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఛానల్స్ వాళ్ళకైతే వాళ్ళు పెట్టిన ప్రతి వీడియోకి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. బట్ ఇప్పుడు బిగినర్స్కి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెడితే ఇప్పుడు సక్సెస్ అవుతారా లేదా అవ్వరా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు తెలియజేసుకుంటాను. అండ్ అలాగే ఇప్పుడు ఇంకో విషయం కూడా బాగా హల్చల్ చేస్తుంది. సో అదేంటంటే ఇక మీద నుండి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే సో మనం వచ్చేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంట. సో ఇది నిజమా కాదా అంటే ఇది వచ్చేసి 100% నిజం కాదు. సో యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదంతా రూమర్ అనమాట. సో యాక్చువల్ న్యూస్ వచ్చేసి ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, ఇంకా కొన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇక నుండి వాళ్ళ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏ మూవీ అయినా రిలీజ్ చేయాలన్నా సరే వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే సినిమాలన్నిటికీ వాటికి సెన్సార్ ఉండదు. మామూలుగా ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాస్కి సెన్సార్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి వాళ్ళు రిలీజ్ చేసే ముందు వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. సో అప్పుడే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకోగలరు. సో ఇది యాక్చువల్ న్యూస్ వచ్చేసి. అంతేగాని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు తీసుకోవాలి. యూట్యూబ్కి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఓకేనా? సో ఈ రూమర్ వచ్చేసి ఇదనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఏంటంటే అసలు నిజంగా మనం సక్సెస్ అవ్వగలమా లేదా అనేది ఇప్పుడు వీడియో పూర్తిగా చెప్తాను. సో వీడియో వచ్చేసి కొద్దిగా లాంగ్గా ఉంటుంది. మీరు కొద్ది చూస్తూ ఉన్నప్పుడు మీకు వీలున్నప్పుడల్లా చూస్తూ ఉండండి, లేకపోతే మొత్తం ఒకేసారి చూడండి. మీకు యూట్యూబ్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఈ వీడియో చూస్తే. సో మామూలుగా మనం ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. చాలామంది ఎన్నో రకాల వాళ్ళ యొక్క టాలెంట్స్ చూపించుకొని వాళ్ళు ఏంటంటే మనీ అనేది సంపాదిస్తున్నారు యూట్యూబ్ ద్వారా. అది వాళ్ళు చాలామంది కార్లు కొనుక్కుంటున్నారు యూట్యూబ్ ద్వారా వచ్చే మనీతో. కొంతమంది ప్రాపర్టీస్ కొనేసుకుంటున్నారు, కొంతమంది హౌసులు కొనేసుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇల్లు గడవడానికి అయితే వాళ్ళకి ఖర్చులకైతే సరిపోద్ది. సో అలా యూట్యూబ్ ద్వారా చాలామంది క్రియేటర్స్ ఏంటంటే యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ ద్వారా బతికేస్తారు అది. సో అదే ఒక జాబ్ యూట్యూబ్. సో యూట్యూబ్ని మీరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కేర్లెస్గా అయితే ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సీరియస్గా డెడికేషన్తో తీసుకోవాలి. సో అప్పుడే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. లేదు ఏదో అవే లేవు, పర్మనెంట్ కాదు, నాకే గ్యారంటీ లేదు, నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతానా లేదా అనేది నాకే గ్యారంటీ లేదు అంటే అప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమాకండి. ఇంతమించి ఇంకా వేరే ఆప్షన్ నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినట్టే, మీరు వీడియోస్ అప్లోడ్ చేసినట్టే మీకు అనేది మనీ అనేది రాదు. ఎస్, నేను చెప్తుంది నిజం, మనీ అనేది రాదు. ఎందుకు రాదంటే మనం యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టే వీడియోస్ పైన మనీ రావాలంటే నేను ఇప్పుడు క్లారిటీ చెప్తాను. సో మామూలుగా ఇప్పుడు మనకి మనం పెట్టే వీడియోస్ ద్వారా మనకి మనీ ఎలా వస్తాయంటే, మామూలుగా ఇప్పుడు
వీడియోస్ పైన మీరు మామూలుగా యూట్యూబ్లో ఏదైనా కొన్ని వీడియోస్ చూడండి, ఓపెన్ చేసి మామూలుగా మీకు ఏంటంటే యాడ్స్ అనేది ప్లే అవుతాయి, కొన్ని అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతాయి మీకు మీ ఆ వీడియోస్ మీద. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, అవి వాటి మీద వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది మీ యూట్యూబ్ వీడియో మీద ఆ యాడ్స్ అనేది ప్లే అవుతేనే మనీ వస్తాయి. బట్ ఆ యాడ్స్ అనేది మనం రన్ చేయాలంటే మనం వచ్చేసి ఒక చిన్న పని అయితే మనం చేయాలి. చిన్న పని కాదు, అది పెద్ద పని, కష్టమైన పని. అది ఒక చిన్న యూట్యూబ్ అనేది ఒక చిన్న పరీక్ష అయితే పెట్టింది మనకి. అది వచ్చేసి ఏంటంటే మీరు ఓవర్కే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో మీ వీడియోస్ అప్లోడ్ చేసినంత మాత్రాన మీకు వెంటనే మీ వీడియోస్ మీద యాడ్స్ అనేది రన్ అవ్వు. అండ్ అలాగే వాటి మీద మీకు మనీ అనేది రాదు, మీకు అయ్యే పైసా కూడా రాదు. మీరు ఇప్పుడైతే మీ ఛానల్కి మానిటైజేషన్ ఆన్ చేసుకుంటారో అప్పుడే మీ యొక్క వీడియోస్ మీద ఈ యాడ్స్ అనేది రన్ అవుతాయి. అండ్ అలాగే ఆ యాడ్స్ ద్వారా మనీ అనేది మీకు వస్తుంది, అంటే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అంతేగాని మీరు ఓవర్కే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాని మీద వీడియోస్ అప్లోడ్ చేసి మనీ వస్తాయంటే రావు. మీరు మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలంటే ఇది జస్ట్ ఒక ఫ్యాన్ ఆన్ చేసినట్టు కాదు, ఒక టీవీ స్విచ్ ఆన్ చేసినట్టు కాదు. మీరు మీ యొక్క ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే 4K వాచ్ అవర్స్ లాస్ట్ 3 డేస్లో ఉండాలి. అవి రీచ్ అయితేనే మీరు మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోగలరు. అండ్ అలాగే మీరు 4K వాచ్ అవర్స్ అండ్ అలాగే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినంత మాత్రాన మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది ఆన్ అయిందని చెప్పి అయితే నేను గ్యారంటీ అవ్వదు. ఎందుకంటే 100% ఓన్ కంటెంట్ ఉండాలి. ఈవెన్ 1% మీకు కాపీ రైటెడ్ కంటెంట్ ఉన్నా సరే యూట్యూబ్ వాళ్ళు మీకు మానిటైజేషన్ అనేది ఇవ్వరు. అది మీరు యూట్యూబ్ ద్వారా మీరు మనీ సంపాదించాలనుకుంటే మీకంటూ ఒక మంచి స్టాండర్డ్లా మీరు మనీ సంపాదించుకోవాలనుకుంటే ఇప్పుడు ఎందుకంటే నెలకి మినిమం చాలామంది క్రియేటర్స్ నెలకి వచ్చేసరికి మినిమం 50,000 రూపీస్ సంపాదిస్తారు మినిమం. బాగా క్లిక్ అయిన వాళ్ళు మినిమం 50,000. ఇంకొంతమంది ఏంటంటే లక్షలు సంపాదిస్తున్నారు నెల పర్ మంత్. పర్ మంత్, నాట్ పర్ ఇయర్, నాట్ పర్ యానం. పర్ మంత్కే 50,000 అలా సంపాదిస్తారు మినిమం. అది ఇంకా మీరే ఆలోచించుకోండి. దీన్ని యూట్యూబ్ అనేది వన్స్ మనం క్లిక్ అయితే మనకి ఎంత లాభం వచ్చిందో మీరే ఆలోచించుకోండి. ఏం చేస్తారు, జస్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయటం అంతే. సో ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది బాగా పాపులర్ అనమాట. ఇది వచ్చేసి వరల్డ్స్ నంబర్ 1 వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్క ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది, ప్రతి ఒక్క ల్యాప్టాప్లో యూట్యూబ్ ఉంటుంది. రోజు ఒక మనిషి యూట్యూబ్ చూడందే అతను నిద్రపోడు. నేను బల్ల బుద్ధి మరీ చెప్తాను, అది రాజిస్తాను. అంతే కదా, మీరు కూడా అంతే. మీరు కూడా ఇప్పుడు ఈ వీడియోని మీరు యూట్యూబ్లోనే చూస్తారు కదా. మీరు రోజు యూట్యూబ్ ఓపెన్ చేయకుండా మీరు నిద్రపోగలరా చెప్పండి. అది సో మీకు అప్పుడు సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, యూట్యూబ్ అనేది బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు. అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. యూట్యూబ్ అంటే డిమాండ్, దానికి తగ్గదే ఇంకా. అది యూట్యూబ్లో మనం ఎంతోమంది యూట్యూబ్లో ఛానల్స్ క్రియేట్ చేసి వీడియోస్ పెట్టేసి ఎంతోమంది పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది యూట్యూబ్ ద్వారా నుంచే వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సినిమాల్లో ఆఫర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసి మంచి క్లిక్ అయినా వాళ్ళు కూడా సెలబ్రిటీస్ లాగా క్రియేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీసే. అది మీ యొక్క వీడియోని కొన్ని లక్షల మంది చూస్తారు. మీ వీడియో కనుక బాగుంటే యూట్యూబ్లో ప్రపంచం అంతా చూస్తుంది మీ వీడియోని. అది యూట్యూబ్ అనేది మిమ్మల్ని మీ యొక్క టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. యూట్యూబ్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అంతే సింపుల్ మీనింగ్. అది మిమ్మల్ని అంటే మీ యొక్క టాలెంట్ని మీ యొక్క టాలెంట్ని యూట్యూబ్ లేదనుకోండి, మీ యొక్క టాలెంట్ని చూపించుకోవాలంటే కుదరదు, చాలా కష్టం. అదే మీరు యూట్యూబ్ ఉంది కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి పెట్టేసి అందులో మీ యొక్క టాలెంట్ని వీడియోకి రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తారు అనుకోండి యూట్యూబ్లో, ఆ యొక్క వీడియో అనేది ప్రపంచాన్ని మొత్తం రీచ్ అయ్యింది. మీ యొక్క టాలెంట్ని యూట్యూబ్ అనే వాళ్ళు రీచ్ చేస్తారు, అది మొత్తం మిమ్మల్ని పరిచయం చేస్తారు ప్రపంచానికి. ఇది సింపుల్ మీనింగ్. యూట్యూబ్ అంటే ఏంటంటే
మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసేదే యూట్యూబ్. అది సో ఇంకా యూట్యూబ్ గురించి ఇదే ఇంట్రడక్షన్. యూట్యూబ్ వచ్చేసి ఇంక చూసుకుంటే మనకి 2004లో స్టార్ట్ అయింది. 2004లో నాట్ 2004, ఇట్స్ 2005. 2005లో అరౌండ్ మే ఆర్ జూన్లో ఎప్పుడో స్టార్ట్ అయింది. అప్పుడే ఒక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. బేసిక్గా యూట్యూబ్ అనేది స్టార్టింగ్లో పెద్ద పాపులర్ కాదు, అది జస్ట్ టైంపాస్ ప్లాట్ఫామ్, అంటే అప్పుడప్పటికే మనీ వచ్చేసేది కాదు. ఈ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే మానిటైజేషన్. సో ఈ మానిటైజేషన్ని యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటారు. ఈ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది 2010 అరౌండ్ అలా ఆ టైంలో వచ్చింది. ఇప్పుడు మానిటైజేషన్, ఇప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మనం జాయిన్ అవ్వాలంటే మనం వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే 4K వాచ్ అవర్స్ విత్ ఇన్ లాస్ట్ 3-5 డేస్లో రీచ్ అయితేనే మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వగలం, అంటే మనం మానిటైజేషన్లో జాయిన్ అవ్వగలం. అది మానిటైజేషన్ అన్న యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అన్న ఒకటే. అది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే 4K వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం అంటే చాలా చాలా కష్టం. అది 1K సబ్స్క్రైబర్స్ ఓకే, బట్ ఈ 4K వాచ్ అవర్స్ ఉంది కదా, అది విత్ ఇన్ లాస్ట్ 365 డేస్లో ఉండాలి. ఉంటేనే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోగలరు. అది అదే ఒట్టి 1K సబ్స్క్రైబర్స్ అలాగే 4K వాచ్ అవర్స్ ఒకసారి రీచ్ అయితే చాలు, ఇలా లాస్ట్ 365 డేస్ లేదంటే ఇప్పుడు అంత కష్టం కాదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 1K సబ్స్క్రైబర్స్ 4K వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం. మీరు ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా సరే, మీ వీడియోని మీరు చూసుకున్నా సరే మీరు 4K వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం కష్టం, 1K సబ్స్క్రైబర్స్ కూడా కష్టం. అది ఇప్పుడు ప్రతి ఒక్క క్రియేటర్ అనేది యూట్యూబ్లో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. మానిటైజేషన్ అవ్వాలంటే మరి ఏం కష్టం చేయకుండా మానిటైజేషన్ ఆన్ చేసుకొని అప్పుడు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు చూసుకుంటే చాలామంది వాళ్ళకి ఛానల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వీడియోస్ని ప్రమోట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన సబ్స్క్రైబర్స్ అలాగే వాచ్ అవర్స్ తెప్పించేసుకొని వాళ్ళు చాలామంది మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకుంటున్నారు. సో ఇక మీరు కూడా మీ దగ్గర మనీ ఉంటే మీరు పెట్టుబడి పెట్టగలిగితే మీరు ఆ మనీతో మీరు బయట కొంతమంది మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ ఆన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మీరు మనీ ఇచ్చి వాళ్ళతో ప్రమోట్ చేయించుకోవచ్చు. అది వన్స్ వాళ్ళు ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది ఆన్ అయ్యిద్ది. వన్స్ మీకు ఆన్ అయిన తర్వాత మీరు పెట్టిన ప్రతి వీడియోకి అయితే ఇంక నుంచి మనీ అనేది జనరేట్ అవుతాయి. మీరు మానిటైజేషన్ ఆన్ చేసుకుందే మీకు నయా పైసా రూపాయి కూడా రాదు. ఓకేనా? సో ఇంకా ఇది గాయస్, ఇంకా ఇది వచ్చేసి ఇదనమాట. ఇంక తర్వాత మనకి ఈ యూట్యూబ్ మానిటైజేషన్ గురించి నేను చెప్తాను. మామూలుగా ఇప్పుడు మనం చూసుకుంటే అరౌండ్ 2014 నుండి కాదు 2016 వరకు యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ అనేది అప్లోడ్ చేశారంటే వన్స్ మనకి ఆటోమేటిక్గా ఆ యూట్యూబ్ వీడియోస్ మీద యాడ్స్ అనేది రన్ అయిపోయేవి. అంటే అలాగే మనకి వాటి మీద రెవెన్యూ అనేది వచ్చేది. బట్ వన్స్ మనకి 2016లో ఆ రూల్ అనేది పోయి మళ్ళీ మనకి ఇంకో కొత్త రూల్ వచ్చింది. అదేంటంటే మన ఛానల్ మొత్తం మీద టోటల్ వ్యూస్ 10,000 వ్యూస్ ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఆ రూల్ అనేది తీసుకొచ్చారు. అది కూడా పెద్ద కష్టం కాదు ఆ రూల్. అది అంటే దీని అర్థం ఏంటంటే యూట్యూబ్ అనేది వస్తున్న కొద్దీ, అంటే అది పాపులర్ అవుతున్న కొద్దీ వాళ్ళ రూల్స్ని కూడా వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు. అది మీకు అర్థం అవ్వాలి ఇంకా. సో ఈ 2016లో
మన ఛానల్ మొత్తం మీద టోటల్ వ్యూస్ 10,000 వ్యూస్, మినిమం 10,000 వ్యూస్ వస్తే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోగలరు, లేకపోతే లేదు. అది కూడా ఓన్ కంటెంట్ ఉండాలి, అప్పుడే మీరు మానిటైజేషన్కి ఆన్ చేసుకోగలరు. అండ్ అలాగే 2016 నుండి 2018 వరకు ఈ రూల్ అనేది జరిగింది. 2018 జనవరిలో యూట్యూబ్ వాళ్ళు ఇంకొక కొత్త మానిటైజేషన్ రూల్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే 1K సబ్స్క్రైబర్స్ 4K వాచ్ అవర్స్. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది ఆ రూల్. 2018లో జనవరిలో వస్తే 2019లో కంటిన్యూ అవుతుంది, 2020లో కంటిన్యూ అవుతుంది. ఇలా 2 years 2.5 years అవుతుంది. ఇప్పటికి 2.5 కాదు, దాదాపు 3 years వస్తుంది. రేపు 2021 జనవరి వస్తే 3 years అవుతుంది. ఈ రూల్ అనేది చాలా చాలా తీవ్రమైన, చెప్పాను కదా నేను, యూట్యూబ్ రాను చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ టర్మ్స్ని అయితే బాగా స్ట్రిక్ట్ చేస్తుంది. సో మన యూట్యూబ్లో సర్వైవ్ అవ్వాలంటే మనం వచ్చేసి మన కంటెంట్ బాగుండాలి, అండ్ అలాగే మనం జెన్యున్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలంటే అప్పుడే యూట్యూబ్లో సర్వైవ్ అవ్వగలం. మీరు పిచ్చి పనులు చేసి వాచ్ అవర్స్ కోసం సబ్స్క్రైబ్ పిచ్చి పనులు చేశారంటే మాత్రం మీ ఛానల్ అనేది నిలవదు, యూట్యూబ్ అనేది తీసి పడేస్తుంది, సస్పెండ్ చేస్తుంది. మీకు విషయం తెలుసో తెలియదు. మీరేమనుకుంటున్నారు, 1K సబ్స్క్రైబర్స్, ఈ 4K వాచ్ అవర్స్, వేరే వాళ్ళ కంటెంట్ని బాగా యూట్యూబ్ పాపులర్ అవుతున్న, బాగా వ్యూస్ వస్తున్న కంటెంట్ని ఆ వీడియోని మనం డౌన్లోడ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ వస్తాయి కదా, మనకి 1K సబ్స్క్రైబర్స్ వస్తాయి, 4K వాచ్ అవర్స్ వస్తాయి. ఇంత సిల్లీ టెక్నిక్, ఇంత సిల్లీ ఐడియాని ఎవరికి తెలియలేదు, బట్ నాకు తెలిసింది. ఎస్ నేను వెంటనే వేరే వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసేస్తున్నాను, చేసి ఆ వీడియోని నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. జస్ట్ చేసేసాను. బట్ చేసేసిన తర్వాత కొద్ది సమయం తర్వాత అతనికి ఒక మెయిల్ వచ్చింది. ఎక్కడి నుండి? యూట్యూబ్ నుండి. అదేంటంటే మీకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. అదేంటి, నాకు కాపీరైట్ స్ట్రైక్ రావటం ఏంటి, అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి అని చెప్పైతే మీరు నోరు తెరుచుకొని మరీ చూస్తారు. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో వేరే వాళ్ళ కంటెంట్ని మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తారో అప్పుడు మీకు యూట్యూబ్ నుండి ఇమీడియట్గా మీకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. అది మీరు మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే యూట్యూబ్ వాళ్ళు ఇలాంటి రూల్స్ కూడా పెట్టారు. అందుకని మీరు యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, యూట్యూబ్ పాలసీస్ చదవండి. చాలామంది ఇదే తెంగరి సన్నాసులాగా వాళ్ళు ఇలా అవతల మానిటైజేషన్ ఆన్ చేసుకోవడం కోసం వాళ్ళు పెట్టే కంటెంట్కి వ్యూస్ రావు. కుక్క కూడా చూడదు, వాళ్ళు చూడరు, కుక్క కూడా చూడదు, వాళ్ళ వీడియో వాళ్ళు చూసుకోవాలి ఇంకా. సో వాళ్ళు ఏం చేస్తారంటే అవతల క్రియేటర్స్ కంటెంట్ ఉంటుంది కదా, బాగా పాపులర్ అవుతున్న కంటెంట్, అవి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాటిని వీళ్ళకి ఛానల్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అది సో ఇలా మాత్రం చేయమాకండి, ఎందుకంటే మీ ఛానల్ అనేది సస్పెండ్ అయిపోద్ది. ఇలా మీకు 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయంటే మాత్రం మీ యొక్క ఛానల్ అనేది సస్పెండ్ అయ్యిద్ది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పిచ్చి చేష్టలు చేయమాకండి, ఓకేనా? ఇప్పుడు యూట్యూబ్లో చాలామందికి వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. ఎందుకు వస్తాయి చెప్పండి? మీరు పెట్టే కంటెంట్ బాగుందా చెప్పండి? మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ బాగుందా? మీరు గుండెల పైన చేసుకుని చెప్పండి. మీరు పెట్టిన కంటెంట్ ఎవరికైనా ఉపయోగపడిద్దా? మీరు పెట్టిన కంటెంట్ ఎవరికైనా ఉపయోగపడితే అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి ఆటోమేటిక్గా, లైక్స్ వస్తాయి ఆటోమేటిక్గా, కామెంట్స్ వస్తాయి
మీరు పెట్టిన అప్లోడ్ చేసిన కంటెంట్ ఉపయోగకరంగా లేకపోతే ఎందుకు వస్తాయండి వ్యూస్ చెప్పండి? లైక్స్ ఎందుకు వస్తాయి చెప్పండి? కామెంట్స్ ఎందుకు వస్తాయి చెప్పండి? కదా, కొన్నిసార్లు మీరు జనాలకి యూస్ అయ్యే వీడియో అప్లోడ్ చేసినా సరే అయినా కానీ వ్యూస్ రావు. ఎందుకు రావు? మీరు సరైన టైటిల్ ఇవ్వకుండా, సరైన వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వకుండా, సరైన వీడియో ట్యాగ్స్ ఇవ్వకుండా ఉంటే ఎందుకు వస్తాయి చెప్పండి వ్యూస్? సింపుల్గా చెప్పాలంటే మీరు పెట్టిన వీడియోకి వ్యూస్ రావాలంటే మీరు మీ యొక్క వీడియో అనేది ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంటేనే అప్లోడ్ చేయండి. అంటే ఇప్పుడు బాగా ఏ టాపిక్ అయితే ట్రెండింగ్లో ఉందో ఆ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుని దాని మీద వీడియో చేయండి. అప్పుడే వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా. లేకపోతే ఎందుకు వస్తే రావు. మీరు ఇప్పుడు పురాతనమైన కాలంది ఎప్పుడో పాచిపెట్టిన టాపిక్ని చేస్తే ఎందుకు వస్తాయి చెప్పండి వ్యూస్? ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? కుక్కలు కూడా చూడడం. ఇదే ప్రతి ఒక్క క్రియేటర్ ఇదే మిస్టేక్ చేస్తారు, సిల్లీ మిస్టేక్లు. ఇప్పుడు ప్రస్తుతానికి జనాలకి ఏది అవసరమో దాని మీద ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకుని మీరు వీడియో చేయండి. వ్యూస్ ఎందుకు రావు నేను చూస్తాను. అది చెప్పండి. మీరు గుండెలపై చేసుకోండి, టాపిక్ని ఎతకండి. ఇప్పుడు ప్రస్తుతం జనాలకి ఏది అవసరం, ఇప్పుడు ప్రస్తుతం ఏ టాపిక్ అనేది, ఏ సిచ్యువేషన్ అనేది బాగా పాపులర్, ఏది ట్రెండ్ అవుతుంది దాని మీద మీరు వీడియో చేయండి. ఎలాగైనా చెప్పండి. వ్యూస్ దాన్ని తన్నుకుంటూ వస్తాయి. ఇంతమించి నేను మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఏడుపే ఏడుపు. వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. ఎందుకు వస్తాయి చెప్పండి? ఎందుకు వస్తాయి చెప్పండి? ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ వాళ్ళకి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, కొన్ని వేల వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు చెప్పండి? అవసరం ఆలోచించుకోండి. మీ గుండెల పైన చేసుకుని చెప్పండి, ఆలోచించుకోండి. వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది, మీ దగ్గర కంటెంట్ లేదు. అది నేను చెప్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో మీ దగ్గర కంటెంట్ తెచ్చుకొని అప్పుడు వీడియో అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి. అది వాళ్ళకి వస్తేనే నాకు రావట్లేదంటే యూట్యూబ్ వాళ్ళనే పట్టించుకుంటున్నారు. మా లాంటి చిన్న బిగినర్స్ యూట్యూబర్స్ని పట్టించుకోవట్లేదంటే ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? యూట్యూబ్కి అవన్నీ తెలియదు. యూట్యూబ్ కులగజ్జి ఉండదు యూట్యూబ్కి. మనకు ఉంటుంది, మనుషులకు ఉంటుంది. యూట్యూబ్కి ఉండదు. యూట్యూబ్ అనేది మనుషుల మీద పనిచేయదు. యూట్యూబ్ అల్గోరిథం అనేది పెట్టుంటారు యూట్యూబ్లో. అంటే మిషన్ లెర్నింగ్ మీద పనిచేస్తుంది. అంటే మిషనే యూట్యూబ్ని రన్ చేస్తుంది. అది అలా డిజైన్ చేస్తారు యూట్యూబ్ని. అది మీరు కులగజ్జి అనుకుంటున్నారా? వ్యూస్ రావట్లేదు. సో ఇది ప్రస్తుతం జరుగుతున్న ఇలాంటివి లుచ్చా చేష్టాలు. సో ఖచ్చితంగా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ముందుగా ఒకసారి ఆలోచించుకోండి. మీరు మంచి కంటెంట్ని ఎత్తుక్కొని మీరు డిసైడ్ అయ్యి అప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. మీ దగ్గర ఏం కంటెంట్ లేకుండా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మాత్రం, మాకు వ్యూస్ రావట్లేదని ఏడిస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. నన్ను అడగమాకండి. నన్ను అడిగితే మాత్రం ఇలాగే తిడతా. ఇంకెవరైనా అడుక్కోండి. ఎందుకు రావట్లేదంటే మీరు కంటెంట్ లేదు. కంటెంట్ ఉంటే రాండి, వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ అదే, యూట్యూబ్లో వాళ్ళు చెప్పేది అదే. మీరు కంటెంట్ ఉంటే వ్యూస్ వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తాయి చెప్పండి? ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఏదో పొడి చేద్దాం, ఏదో సెలబ్రిటీ అయిపోవాలి, రాత్రికి నాకు వ్యూస్ వచ్చేయాలి, నాటికి నాకు వ్యూస్ వచ్చేయాలి, లైక్స్ వచ్చేయాలి, నాకు నా వీడియో పాపులర్ అయిపోవాలి. ఎలా అయిపోద్ది చెప్పండి? మీతో పాటు ఇప్పుడు బాగా క్లిక్ అయిన క్రియేటర్స్ ఉన్నారు కదా యూట్యూబ్లో, మీరు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ ఎలా అనుకుంటున్నారు? వారు ఓవర్ నైట్ అయిపోయారు అనుకున్నారా? వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఆ రాత్రికే వాళ్ళు పాపులర్ అయిపోయారు అనుకున్నారా? వాళ్ళు అప్పుడు ఫస్ట్ వీడియోకి వాళ్ళకి కనీసం 100 వ్యూస్ కూడా వచ్చి ఉండవు. వాళ్ళు అడగండి కావాలంటే. నేను చెప్తున్నాగా,
బల్ల ఉద్భాది చెప్తాను. వాళ్ళు అడగండి ఒకసారి వెళ్ళి. వాళ్ళు అప్లోడ్ చేసే వాళ్ళు చేసిన ఫస్ట్ వీడియో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో 100 వ్యూస్ కూడా వచ్చి ఉండవు. కానీ వాళ్ళు ఆగలేదే, నాకు వ్యూస్ రాలేదని చెప్పి ఆగిపోలేదే. లేదు, వాళ్ళు ఫాలో అయిన టెక్నిక్ ఏంటి, కంటెంట్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా యూట్యూబ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి యూట్యూబ్ వాళ్ళకి లైఫ్ ఇచ్చారు. అది వాళ్ళు క్లిక్ అయ్యారు యూట్యూబ్లో, వాళ్ళకంటూ సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళకంటూ వ్యూస్ వచ్చాయి, వాళ్ళకంటూ పాపులారిటీ వచ్చింది. అది అంతేగాని నాకు వ్యూస్ రావట్లేదు, నాకు బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి కొన్ని వీడియోస్ కొన్ని రోజులు అప్లోడ్ చేస్తారు, ఇంకా తర్వాత మానేస్తారు. ఎందుకండి ఆ బతుకు? ఎందుకంటే చెప్పండి. యూట్యూబ్లో కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి ఆగకుండా. ఇంకా వ్యూస్ రావట్లేదని చెప్పి మధ్యలో డ్రాప్ అవుట్ అయితే మాత్రం మీరు ఇప్పటికీ సాధించలేరు. అది పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ ఇలానే చేసింది. వాళ్ళు కంటిన్యూస్గా కన్సిస్టెన్స్గా వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వ్యూస్ రాని రాకపోయి చేస్తూ ఉన్నారు. కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. మంచి మంచి కంటెంట్తో వాళ్ళు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. తర్వాత ఒక వీడియో క్లిక్ అయిపోయినా పర్లేదు, నెక్స్ట్ వీడియో ఇంకా బాగా ట్రై చేస్తారు. అలా ట్రై చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. యూట్యూబ్లో నెలకి మినిమం 50,000 సంపాదిస్తున్నారు. అలా మీరు ఇప్పుడు వెళ్తారు ఆ స్టేజ్కి? వాళ్ళు ఎప్పుడు వెళ్తారు? అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సింపుల్ స్ట్రాటజీ. యూట్యూబ్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. అది వ్యూస్ రాకపోని పట్టించుకోమాకండి. వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. జనాలకి ఉపయోగపడే కంటెంట్ని చేయండి. అంటే దాని అర్థం అదే. కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటామంటే జనాలకి ఉపయోగపడే కంటెంట్ని చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఏవైతే నడుస్తున్నాయో టాపిక్లు వాటి మీద చేయండి. అది వ్యూస్ ఉందో చెప్పండి, వ్యూస్ ఉందో చూడండి, ఖచ్చితంగా వస్తాయి. వ్యూస్ దొల్లుకుంటూ వస్తాయి. అది నేను చెప్తుంది. అలాగే మీరు ఇంకో విషయం చెప్పాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు ఏంటంటే మీరు యూట్యూబ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు చదవాలి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తే మీకు లింక్ వచ్చింది, హైపర్ లింక్ అని. దాన్ని క్లిక్ చేసి చూడండి, చదవండి, తెలుసుకోండి యూట్యూబ్లో ఎలా నడుచుకోవాలి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎలా నడుచుకోవాలి. చదవండి, చదివితే తెలుస్తుంది. చదవకుండా యూట్యూబ్ ఛానల్ గుడ్డిగా క్రియేట్ చేసి అందులో ఎవరు అవతల కంటెంట్ అప్లోడ్ చేస్తే అదే మీకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసి మీ ఛానల్ సస్పెండ్ అయిపోద్ది. చాలామంది ఎన్నో తప్పులు చేస్తారు యూట్యూబ్లో క్రియేటర్స్. ఇలా చిన్న చిన్న తప్పులు చేసేసే వాళ్ళు ఛానల్స్ని పోగొట్టుకుంటున్నారు. చాలామంది క్లిక్ అవ్వలేకపోతున్నారు. ఇదే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల. చెప్పండి మీరే. ఎవరు సీరియస్ తీసుకోవట్లేదు. కొంతమంది సీరియస్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు క్లిక్ అవుతున్నారు. కొంతమంది తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు క్లిక్ అవ్వట్లేదు, ఎప్పుడు అక్కడే ఉండిపోతున్నారు. ఇద్దరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. ఇతను సీరియస్ తీసుకున్నాడు, ఇతను సీరియస్ తీసుకోలేదు. ఇతను రోజు కొద్ది పెరుగుతున్నాడు, కొద్ది ఒకేసారి వెళ్ళిపోలేదు రే, కొద్ది పెరుగుతున్నాడు. ఇతను మాత్రం ఇక్కడే ఉంటున్నాడు. అప్పుడు కొద్దిగా ఇలా పైకి వెళ్ళింది. ఇతను కొద్ది పెరుగుతూ ఉన్నాడు కొంచెం రోజుకి ఇలా. కొన్ని రోజులు చూసుకుంటే ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇతను ఇక్కడ ఉన్నాడు. ఇతను రావట్లేదు, ఫాస్ట్ వెళ్ళట్లేదు, యాక్సలేషన్ రావట్లేదు. బట్ ఇతను ఇక్కడ టాప్లో ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు ఇంకా పైకి చిన్నగా ఎక్కుంటూ. అదే ఇతను అనుకోండి, ఇతను ఒక్కసారి కేర్లెస్ వచ్చింది అనుకోండి. అదే అంతేగాని ఇతను ఒక్కసారిగా అతను వీడియోస్ అనేది అప్లోడ్ చేయకుండా పిచ్చి కంటెంట్ అప్లోడ్ చేస్తాడు అనుకోండి, ఇతను కూడా ఒక్కసారిగా ఇతని దగ్గరికి వచ్చేస్తాడు. ఏమో చెప్పలేదు, ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు. అది సో నేను చెప్తుంది ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, మంచి కంటెంట్ అప్లోడ్ చేయండి. కంటెంట్ అవసరం, కంటెంట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయింది.
జనాలకి ఉపయోగపడే కంటెంట్ని ఎంచుకోండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అంటే చేస్తాను యూట్యూబ్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఉంటేనే ఏ పనులు, యూట్యూబ్ అనే కాదు ఏ పనులు అయినా సరే మీరు విజయం అనేది సాధించగలుగుతారు. కన్సిస్టెన్సీ ఉంటేనే ఈరోజు రాకపోయినా రేపైనా విజయం వస్తుంది. అది నేను చెప్పేది. ఇది చాలామందికి తెలియని విషయం ఇది. అలాగే మీకు యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మీకు వచ్చేసి పెద్ద పెద్ద ల్యాప్టాప్లు, పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద ట్రైపాడ్లు, చాలా ఎక్విప్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఫోన్ ఉందా చాలు. మీకు చాలామంది చూపిస్తాను యూట్యూబ్లో, చాలామంది ఉన్నారు, మన తెలుగు యూట్యూబర్సే ఉన్నారు. వాళ్ళు ఒక ఫోన్తోనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. ఒక ఫోన్తోనే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి కొన్ని వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే మినిమం 500K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొంతమంది 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళ వీడియోస్ కూడా అన్నీ మొత్తం ఫోన్ A to Z అంతా ఫోన్లో ఉన్నాయి. వీడియోని అప్లోడ్ చేయడం దగ్గర నుంచి, వీడియోని రికార్డ్ చేయడం దగ్గర నుంచి, వీడియోని ఎడిట్ చేసే దగ్గర నుండి మొత్తం అన్ని ఫోన్లోనే అన్నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తారు. కొన్ని వేలు సంపాదిస్తారు, లక్షలు, మినిమం 50,000. వాళ్ళు కొనుక్కోవచ్చుగా, కెమెరా కొనుక్కోవచ్చు, వాళ్ళు వచ్చే డబ్బులతో కొనుక్కోవచ్చుగా. కొనుక్కోరు, ఎందుకంటే వాళ్ళకి సరిపోయింది. అది అతనికి సరిపోయింది, అతనికి ఏం అవసరం లేదు, అతనికి ఫోన్ సరిపోయింది. చూడండి అక్కడ తెలివి చూడండి. అది అతను అనుకోవచ్చు పెద్ద పెద్ద కెమెరా కొనేద్దాం అనుకోవచ్చు. ఏం ప్రయోజనం చెప్పండి? అతనికి ఉపయోగం లేదు. అతనికి ఈ ఫోన్తోనే గడుస్తుంది కదా. కాబట్టి ఇంకెందుకు అతనికి చెప్పండి? అవసరమైనప్పుడు కొనుక్కుంటాడు ఏదైనా సరే. సో అందుకనే యూట్యూబ్లో మీకు డబ్బులు వచ్చినా సరే మీరు వాటిని అనవసరమైన ఖర్చులు పెట్టమాకండి. మీకు ఏది ఉపయోగమో అవే ఖర్చు చేయండి, వాటి మీద ఖర్చు చేయండి. మీరు సేవ్ చేసుకోండి. అది మీరు ఎందుకంటే మీ కష్టాజీతం అది. సో ఇది గాయస్, ఈ వీడియో మీరు మొత్తం ఫుల్గా చూడండి. మీకు అప్పుడే మీకు ప్రతి ఒక్కటి అయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా లేదు అంటే మీకు ఏది అర్థం కాదు. నేను చెప్తుంది ఇదే ప్రతిసారి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా వీడియోస్ని మీరు మొత్తం చూస్తే, ఈ వీడియోని మొత్తం చూస్తే మీకు యూట్యూబ్ గురించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ పాటికి మీకు యూట్యూబ్ గురించి సమ్ క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. వచ్చేసి ఉంటుంది. ఇంకా చాలా చెప్పాలి మీకు యూట్యూబ్లో, నేను చెప్తాను. మ్యాక్సిమం అయితే మీరు డెడికేషన్తో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. అది నేను చెప్తుంది. ఊరికే టైంపాస్ కోసం చేయమాకండి. టాపిక్స్ అంటే ఏంటి, గేమింగు, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్, లేకపోతే ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్, మూవీసు అంటే షార్ట్ ఫిలిం సంబంధించినవి, న్యూస్, ఇన్నున్నాయి టాపిక్స్, ఇన్నున్నాయి బొచ్చుడు. లేకపోతే నాలాగా యూట్యూబ్ గురించి చెప్పటము, అంటే కొత్తగా బిగినర్స్కి వచ్చే వాళ్ళని గైడ్ చేసే వీడియోస్ చేయటం, అంటే నాలాగా అలా ఈ యూట్యూబ్ టాపిక్స్ గురించి చేయటము చాలా ఉన్నాయి. లేదు మీకు ఏవి రావు అంటే వ్లాగ్స్ ఉన్నాయి. వ్లాగ్స్ అంటే ఏంటి తెలుసా? మీరు డైలీ ఉదయం మీరు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసిన దినచర్యాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్నే వ్లాగ్స్ అంటారు, వ్లాగ్ వీడియోస్ అంటారు. అది మీరు ఏదైతే చేస్తారో ఆ పని చెప్తూ చేసి వీడియోస్ అప్లోడ్ చేయటం. అది ఇప్పుడు అంతా చాలామంది మీకు తెలుసో తెలియదు, కొన్ని లక్షల వేలు సంపాదిస్తారంటే వ్లాగ్ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. అది తెలుసా మీకు? వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి ఏది రాదు.
వాళ్ళు ఒక చోటుకి వెళ్ళారంటే దాని వీడియో రికార్డ్ చేసి హాయ్ గాయ్స్ నేను పలానా చోటుకి వచ్చాను చూశారు కదా చూడండి అని చెప్పేసి ఆ వీడియోని అప్లోడ్ చేస్తారు. వాటిని కొన్ని వేల మంది వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వ్లాగ్ ఛానల్స్కి ఎందుకు అంత డిమాండ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి పక్కనోడి లైఫ్లో తలదూర్చడం ఇష్టం, అలవాటు, బాగా ఇంట్రెస్ట్ కదా. మీకు అందరికీ నాకు లేదని కాదు, అందరికీ పక్కనోడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకనే ఈ వ్లాగ్ ఛానల్స్ అనేది బాగా డిమాండ్ అయింది. కొన్ని వేల మంది అతని లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. చాలామంది నవ్వుకుంటున్నారు, కొంతమంది అయితే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, కొంతమంది అయితే చీచీ అంటున్నారు. సో ఇలా మొత్తానికి మనకెందుకు డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వస్తే మన కంటెంట్ నిజాయితీగా ఉంటే చాలు. జనాలకి హాని చేసే కంటెంట్ అయితే వద్దు, నిజాయితీగా ఉంటే చాలు. ఓకే, మొత్తానికి అయితే మనం చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే చెప్తున్నారు, వాళ్ళు కూడా ఇలా చెప్తున్నారు, మీరు కష్టపడండి, అది మీరు ఓడిపోకండి, మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొన్ని లక్షల మందికి రోజుకి కొన్ని వేల మంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మధ్యలో ఆపేస్తున్నారు వాళ్ళకి వ్యూస్ రాక. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి వ్యూస్ రాకపోని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అప్లోడ్ వీడియోస్ అనేది. కన్సిస్టెన్సీ నేను చెప్పాను కదా, వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే తప్పుదోవ పడుతున్నారు. తప్పుదోవ పడటం అంటే చెప్తాను మీకు. మనకిప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ని మన ఛానల్లో పెట్టుకుంటాం, వేరే వెబ్సైట్స్ నుండి వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడి నుండో అవి అతను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు, అతనికి వ్యూస్ వస్తాయి. అదంటే ఆ వీడియో కొన్నిసార్లు బ్లాక్ అవ్వదు, అంటే యూట్యూబ్ వాళ్ళు తీసారు ఆ వీడియోని, ఎంత కాపీరైట్ అయినా సరే, బట్ కొన్ని రోజులు ఉంచుతారు. ఆ లోపు అతనికి ఏంటంటే కొన్ని వేల వ్యూస్ వస్తాయి ఆ వీడియో మీద. అంటే అలాగే అతనికి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అతనికి మనకు మామూలుగా మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ అవ్వాలంటే మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ రావాలి కదా. ఆ వీడియో మీద అతనికి వేల వ్యూస్ వస్తాయి. అండ్ అలాగే అతని ఛానల్కి అతను కావాల్సిన ఆ 1K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోతాడు. ఓకే, బాగానే ఉంది. బట్ మరి 4K వాచ్ అవర్స్ వచ్చిందంటే రాదు. ఎందుకంటే ఆ వీడియో ద్వారా వచ్చే ఆ వీడియోకి సపోజ్ 100K వ్యూస్ వచ్చాయనుకోండి, ఆ 100K వ్యూస్కి ఒక 4K వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి, ఆ 4K వాచ్ అవర్స్ అనేది యాడ్ అయ్యిద్ది మానిటైజేషన్ పేజ్లో. మీరు అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్కి, బట్ అప్లై చేస్తే మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు. ఎందుకు అవ్వదంటే అతని ఛానల్లో కాపీరైటెడ్ కంటెంట్ ఉంది కాబట్టి. అది అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు అప్లై చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఆ వీడియోని డిలీట్ చేసి అప్పుడు మీరు అప్లై చేస్తే మానిటైజేషన్ అనేది. బట్ మీరు అప్లై చేయాలంటే మీరు 4K వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి కదా. మీరు ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేస్తే మీకు వచ్చిన ఆ 4K వాచ్ అవర్స్ కూడా డిలీట్ అయిపోద్ది. అది సో ఇప్పుడు ఏమైంది, మీరు 1K సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్కి ఏం కాదు, మీరు వీడియోని డిలీట్ చేస్తే 1K సబ్స్క్రైబర్స్ ఏం కాదు, బట్ ఆ వాచ్ అవర్స్ అనేది డిలీట్ అయిపోద్ది వన్స్ మీరు ఆ కాపీరైటెడ్ వీడియోని డిలీట్ చేస్తే. అప్పుడు మళ్ళీ మీరు 4K వాచ్ అవర్స్ రీచ్ అయిన తర్వాతనే మీరు మీ యొక్క ఛానల్కి మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇలాగే తప్పుతో పడుతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, మనకి మామూలుగా వెబ్సైట్స్ ఉంటాయి, మనకి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏంటంటే వాళ్ళు వ్యూస్ని, లైక్స్ని, సబ్స్క్రైబర్స్ని, కామెంట్స్ని వాళ్ళు అమ్ముతుంటారు. మీకు తెలిసి ఉంటుంది, చాలా చూసుంటారు కూడా. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలిసిద్ది. వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఇంత సబ్స్క్రైబర్స్ అని చెప్పి, ఇన్ని వ్యూస్ ఇంత అని చెప్పి, ఇన్ని లైక్స్ ఇంత అని చెప్పి, ఇన్ని కామెంట్స్ ఇంతని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కటికి ప్రైస్ పెట్టి ఏంటంటే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అది చాలామంది ఏం చేస్తారు, పిచ్చి జనం డబ్బులు పెట్టేస్తారు. త్వరగా నాకు ఏం కష్టం లేకుండా త్వరగా నాకు కావాల్సిన సబ్స్క్రైబర్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన వాచ్ అవర్స్ తెచ్చేసుకొని మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలని చెప్పి అయితే
వాళ్ళు ఏంటంటే అలా తప్పుదోవ పడుతున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు వన్స్ పే చేస్తారంటే వాటికి అవి వాళ్ళు చేస్తారు వర్క్, వాళ్ళు చేస్తారు, కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు. బట్ చేసినా ఎక్కువసేపు ఉండదు, ఈరోజు ఉంటుంది. బట్ రేపు చూసుకుంటే సపోజ్ మీకు ఒక 10K వ్యూస్ మీరు కొనుక్కున్నారు అనుకోండి వెబ్సైట్లో, ఆ 10K వ్యూస్ వాళ్ళు వర్క్ చేస్తారు ఆ వీడియో మీద. ఆ 10K వ్యూస్ని రేపు మీరు చెక్ చేసుకుంటే ఈవినింగ్ లోపల ఆ 10K వ్యూస్ ఉండవు. ఎందుకంటే ఆ 10K వ్యూస్ అనేది ఫేక్ వ్యూస్. ఎస్, ఆ 10K వ్యూస్ అనేది ఫేక్ వ్యూస్, అంటే బోట్ వ్యూస్. యూట్యూబ్ ఆ అల్గోరిథం అనేది ఫేక్ వ్యూస్ని అయితే ఉంచదు. ఎక్కడైనా ఒక ఛానల్లో ఒక వీడియో మీద ఫేక్ వ్యూస్ వస్తే వాటిని వెంటనే ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. సో మీరు ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుండి మీరు కొనుక్కుంటే మాత్రం వేస్ట్. అతను వర్క్ చేస్తాడు, అతను చేయాల్సిన పని చేస్తాడు. బట్ ఇక్కడ యూట్యూబ్ ఏం చేస్తుంది, ఆ వ్యూస్ని రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఎవరికి నష్టం? అతనికి నష్టం లేదు, ఎందుకంటే అతని మీ దగ్గర నుండి మనీ వచ్చేసాయి. బట్ ఎవరికి నష్టం? మీకే నష్టం. సో మీరు అందుకే అలాంటి చిల్లర వెబ్సైట్స్ నుండి మీరు తప్పుదో పట్టద్దు. మీరు ప్రయత్నించండి. ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం వచ్చింది. మీరు అనుకోవాల్సిన మీకు కావాల్సిన మీ యొక్క సక్సెస్ అనేది నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ రాలేదా, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చింది. మీకు కావాల్సిన మీరు అప్పుడే క్లిక్ అవుతారు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పే సూత్రం మీరు ఫాలో, నేను చెప్పే ఫార్ములా చెప్తాను, ఫాలో అవ్వండి. మీరు కన్సిస్టెన్స్గా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. నేను చెప్పే ఫార్ములా. అండ్ అలాగే జనాలకి ఉపయోగపడే కంటెంట్ని అప్లోడ్ చేయండి. అండ్ అలాగే కంటెంట్ కూడా, అండ్ అలాగే ఇప్పుడు బాగా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న, పాపులర్ అవుతున్న టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ మీద కూడా చేయండి. ఇది అంటే కన్సిస్టెన్స్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. జనాలకి ఉపయోగపడే వీడియోస్ అనేది, అంటే కంటెంట్ అనేది అప్లోడ్ చేయండి. అంటే జనాలకి ఉపయోగపడే టాపిక్ మీద వీడియోస్ అనేది చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్స్ మీద, అంటే బాగా పాపులర్ అవుతున్న టాపిక్స్ మీద వీడియోస్ చేయండి. ఈ మూడింటి మీద మీరు చేయండి. ఈ మూడు మీరు మీ యొక్క ఛానల్లో ఉండాలి. అప్పుడే మీ ఛానల్ క్లిక్ అయ్యింది. ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ క్లిక్ అయ్యింది. అలాగే మీరు అలాగే ఇలా ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తుంటే మీరు ఇలా జనాల్ని మీ యొక్క మాటలతో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి. అంటే మీకు వాళ్ళకి నచ్చాలి. ఇతను బాగా చెప్తాడు, ఇతను బాగా జెన్యూన్గా చెప్తాడు, ఇతను ఏదైనా కరెక్ట్గా చెప్తాడు. సో అలా మీరు ఇంప్రెస్ చేసుకోవాలి. అది ఫేస్ క్యామ్ వీడియోస్ అనే కాదు, మీరు చేసే ప్రతి వీడియోకి ఇంప్రెషన్ రావాలి జనాలకి. బాగా చెప్తున్నాడు, బాగా చేస్తున్నాడు, బాగా క్లారిటీగా ఉంది రావాలి. ఈ మూడు కాకుండా నాలుగోది ఇంప్రెషన్ ఉండాలి. మంచి ఇంప్రెషన్ అంటే మీ ఛానల్ మొత్తానికి ఇంప్రెషన్ ఉండాలి. మీ ఛానల్ ప్రొఫైల్ పిక్చర్ పరంగా కావచ్చు, మీ ఛానల్ కవర్ ఫోటో పరంగా కావచ్చు, మీ ఛానల్ వీడియో ఎడిటింగ్ పరంగా కావచ్చు, అది అన్నీ ఇంప్రెషన్ ఉండాలి. మీ ఛానల్ మొత్తం మీద ఇంప్రెషన్ అనేది ఉండాలి. మీ ఛానల్కి ఇంప్రెషన్ లేకపోతే మాత్రం కీలకత్వం. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫార్ములానే చాలామంది ఫాలో అయ్యారు. నేను చెప్పిన తర్వాత కాదు, చాలామంది వాళ్ళు ఫాలో అయ్యారు ఈ ఫార్ములానే. ఈ ఫార్ములాని వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళకి చాలామంది సక్సెస్ అయ్యారు, ఎంతోమంది మనీ సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ 1K సబ్స్క్రైబర్స్, ఈ 4K వాచ్ అవర్స్, ఈ రూల్ అనేది ఉంటుందా అంటే ఇప్పటికీ ఉండదు. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ యూట్యూబ్ అనేది ఈ రూల్ అనేది ఎప్పుడప్పుడు చేంజ్ చేస్తుంది. ఎస్, చేంజ్ చేసి చేయని, కానీ దీనికన్నా ఇంకా కష్టంగా ఉంటుంది. ఎస్, సో మనం
యూట్యూబ్ అనేది ఇలాంటివి తెస్తూనే ఉంటుంది. అయినా కానీ మనం వాటిని ఎదుర్కొని మనం మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. అంతే గైస్, నేను ఇంకా చెప్పాలనుకుంటుంది. సో యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన మాటల్ని మీరు గుర్తుంచుకోవాలి మైండ్లో. నేను చెప్పిన ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాని మీరు గట్టి గుర్తుంచుకోండి. ఈ 4 ఫింగర్స్ ఫార్ములా అనుకోండి. ఇన్ పేరు 4 ఫింగర్స్ ఫార్ములా. సో ఖచ్చితంగా అప్పుడే మీరు బాగా యూట్యూబ్లో క్లిక్ అవుతారు. అండ్ అలాగే మంచి ట్యాగ్స్, అలాగే మంచి టైటిల్, వీడియోకి మంచి టైటిల్, వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వండి. అలాగే వీటికన్నా మంచి ఇంపార్టెంట్ ఏంటంటే థంబ్నెయిల్ సరిగా ఉండాలి. థంబ్నెయిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీ వీడియో అనేది ఒక ఎత్తు అయితే ఈ థంబ్నెయిల్ అనేది మరొక ఎత్తు. ఎస్, సో మీరు థంబ్నెయిల్ అనేది చాలా నీట్గా పెట్టాలి, చాలా జాగ్రత్తగా నీట్గా ఉండాలి. థంబ్నెయిల్ ఎంత బాగుంటే మీ వీడియో కూడా జనాలు క్లిక్ చేస్తారు. అది. సో ఇక్కడ మనకి చూసుకుంటే కొంతమంది వీడియో ఒకటైతే థంబ్నెయిల్ మరి ఇంకోటి పెడతారు. నేను చెప్పింది అర్థమైందా? ఫర్ సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా టాపిక్ గురించి చెప్తున్నాను, బట్ నేను అక్కడ థంబ్నెయిల్ వేరే టాపిక్ గురించి పెడతాను, వేరే టాపిక్ సంబంధించి థంబ్నెయిల్ పెడతాను. వీడియోకి ఆ థంబ్నెయిల్కి ఎటువంటి సంబంధం లేదు. సో అలా చేయకూడదు మీరు. అలా చేస్తే మాత్రం యూట్యూబ్ వాళ్ళు మీ ఛానల్ సస్పెండ్ చేస్తారు. కొంతమంది వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, వ్యూవర్స్ని క్లిక్ చేయించడం కోసం వాళ్ళ వీడియోని వాళ్ళు ఇలా ఫేక్ థంబ్నెయిల్స్ పెడతారు. వీటిని ఫేక్ థంబ్నెయిల్స్ అంటారు. అలా చేస్తే మాత్రం మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కువ కాలం ఉండదు, మీ ఛానల్ సస్పెండ్ అయిపోద్ది. సో మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? అండ్ అలాగే మీరు లైవ్ స్ట్రీమ్ చేయండి. మీ ఛానల్కి లైవ్ స్ట్రీమ్ అనేది ఎనేబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. అప్పుడే మీరు లైవ్ స్ట్రీమ్ అనేది చేయగలరు, లేకపోతే చేయలేరు. ఓకేనా? సో ఇదన్నమాట. నేను ఈ వీడియోలో మొత్తం చాలా చెప్పాను. ఇంకా నాకు గుర్తు రావట్లేదు, అందుకే నేను కొద్ది మధ్యలో గ్యాప్ తీసుకుంటున్నాను. కానీ ఉన్నాయి కొన్ని చెప్పండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మర్చిపోయాను. మీరు 1K సబ్స్క్రైబర్స్ 4K వాచెస్ రీచ్ అయిన తర్వాత మీది ఒక ఛానల్లో అండ్ అలాగే రీయూజ్డ్ కంటెంట్ ఉండకూడదు. ఎస్, ఈ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటబ్బా అని చెప్పి మీరు అడగచ్చు. రీయూజ్డ్ కంటెంట్ ఆ పేరులోనే ఉంది. రీయూజ్డ్ అంటే అవతల వాళ్ళది మనం మళ్ళీ యూజ్ చేసుకునే దాన్ని రీయూజ్డ్ అంటాం. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే అవతల వాళ్ళ కంటెంట్ని మళ్ళీ మనం వాడుకుంటే దాన్ని రీయూజ్డ్ కంటెంట్ అని అంటాం. సో అలా అవతల కంటెంట్ని మన ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. అలా చేస్తే మాత్రం అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. అంటే అవతల వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో వేరే వాళ్ళు అప్లోడ్ చేస్తున్న వీడియోని మీరు మళ్ళీ మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తే అప్పుడు ఆ వీడియో అనేది మీ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. రేపు మీరు మానిటైజేషన్కి అప్లై చేసినా సరే యూట్యూబ్ వాళ్ళు మీకు మానిటైజేషన్ అనేది ఇవ్వరు. సో రీయూజ్డ్ కంటెంట్ మీ ఛానల్లో ఉండకుండా ఓన్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? సో మీరు
రీయూస్డ్ కంటెంట్ రాకుండా ఉండాలంటే అవతల వీడియోస్ని మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయకుండా ఉండండి. ఇది చాలామంది మేజర్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఇది ఓకేనా. అండ్ అలాగే మనకి ఇప్పుడు మన ఛానల్ అనేది బాగా బూస్ట్ అవ్వాలంటే యూట్యూబ్లో, అంటే ఎవరైనా మన వీడియోస్ అనేది సెర్చ్ చేసిన తర్వాత, మన వీడియోస్ అనే కాదు మామూలుగా ఎవరైనా ఒక వ్యూవర్ అనేవాళ్ళు పలానా టాపిక్ మీద సెర్చ్ చేసిన తర్వాత అప్పుడు టాప్లో ఫస్ట్ మన వీడియో చూపించాలంటే ఎలా అని చెప్పి మీరు అడగచ్చు. సో టాప్లో మన వీడియో రావాలంటే మన టాపిక్ మీద, ఫర్ సపోజ్ ఒక టాపిక్ మీద 4 మెంబర్స్ చేశారనుకోండి, అందులో మీరు ఒకరు ఉన్నారనుకోండి, తర్వాత మిగతా 3 వేరే వాళ్ళు చేశారనుకోండి, రేపు పలానా టాపిక్ మీద ఒక వ్యూవర్ అని సెర్చ్ చేశాడు. ఇప్పుడు ఆ టాపిక్ మీద ఎవరు చేశారు వీడియోస్? కేవలం ఈ 4 మెంబర్సే చేశారు, అందులో మీరు ఒకరు కదా. ఇప్పుడు అతను సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరి వీడియో కనపడిద్ది అంటే ఈ 4 మెంబర్స్లో ఈ 4 మెంబర్స్లో ఎవరి వీడియో అయితే ఎక్కువ వ్యూస్ ఉన్నాయో అతని వీడియోనే ఫస్ట్ చూపించింది. ఆ తర్వాతే నెక్స్ట్ 3లో ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయో ఆ తర్వాత ఆ 3లో ఒక చూపించింది అలా. సో మీకు కనుక ఎక్కువ మీ టాపిక్ మీద ఎవరైతే వీడియోస్ చేశారో ఆ టాపిక్ మీద అందరి ఎవరైతే ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయో ఆ వీడియోస్ అన్నిటితో కంపేర్ చేస్తే మీకు మీ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఉంటే మీ వీడియో అనేది టాప్లో చూపించింది. ఎస్. అండ్ అలాగే మీ యొక్క వీడియోకి లైక్స్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువగా మీ యొక్క వీడియో అనేది బాగా బూస్ట్ అవుతుంది. అది యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడు మన వీడియోస్ని రీచ్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. ఎస్. చాలామంది ఏమనుకుంటున్నారంటే పెద్ద ఛానల్స్నే యూట్యూబ్ వాళ్ళు వాళ్ళని ప్రమోట్ చేస్తారంటే పెద్ద ఛానల్స్కే యూట్యూబ్ వాళ్ళు వ్యూస్ తెప్పిస్తారు, మాకు పట్టించుకోరు యూట్యూబ్ వాళ్ళు అని చెప్పి అయితే అంటుంటారు. బట్ రాంగ్ అది. యూట్యూబ్ వాళ్ళకి మీరు ఆ అవకాశం ఇవ్వట్లేదు, కానీ పెద్ద ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి ఆ అవకాశం ఇస్తున్నారు. అది తేడా. అవకాశం ఇవ్వకపోవటం ఏంటంటే మీరు సరిగా వీడియోస్ అప్లోడ్ చేయకపోవటం కానీ, అంటే కన్సిస్టెన్స్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవటం కానీ, అండ్ అలాగే కంటెంట్ సరిగా లేకపోవటం కానీ, జనాలకి యూస్ అవ్వని వీడియోస్ కంటెంట్ పెట్టడం కానీ అలాంటివి చేస్తుంటారు. అందుకే యూట్యూబ్ వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. అదే మీరు నేను చెప్పినట్టు 4 ఫింగర్స్ ఫార్ములా యూస్ చేశారనుకోండి, ఏది కన్సిస్టెన్సీ, జనాలకి యూస్ అయ్యే వీడియోస్ కంటెంట్ చేయమనం, అలాగే ట్రెండింగ్ టాపిక్స్ చేయడం, అండ్ అలాగే ఇంప్రెషన్ రావటం. ఈ 4 ఫింగర్స్ ఫార్ములా యూస్ చేశారనుకోండి, యూట్యూబ్ వాళ్ళు మీ వీడియోస్ని రేపు వ్యూవర్స్కి అయితే సజెస్ట్ చేస్తారు. ఎస్. అండ్ అలాగే మీ వీడియో వచ్చేసి యూట్యూబ్ హోమ్ పేజ్లో రావాలంటే ఏం చేయాలి చెప్పా కదా, ఇవంతా మీ మీదే డిపెండ్ అయి ఉంది. అది మీరు టైటిల్ సరిగా ఇవ్వాలి, ట్యాగ్స్ సరిగా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ సరిగా ఇవ్వాలి, అండ్ థంబ్నెయిల్ కూడా సరిగా ఉండాలి. థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఫస్ట్ థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. వీడియో ఎంత బాగా చేసినా పర్లేదు, అదొక ఎత్తు అయితే ఈ థంబ్నెయిల్ చేయటం అనేది మరొక ఎత్తు. జాగ్రత్తగా ఈ థంబ్నెయిల్ అనేది ఎలా చేస్తామంటే మీ యొక్క ఫోన్స్లోనే, మీ యొక్క ఫోన్ ఉంటే చాలండి, మొత్తం యూట్యూబ్ అంతా నడిపేయచ్చు, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేసేయచ్చు ఫోన్తో. చాలామంది పెద్ద క్రియేటర్స్ అందరూ ఫోన్తో రన్ చేస్తున్నారు. వాడు ఫోన్ తప్పకే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫోన్లో అన్నీ ఎడిటింగ్, అన్నీ డబ్బింగ్, అన్నీ A to Z అప్లోడ్ చేయడం దగ్గర నుంచి అన్నీ. సో మీకు ఫోన్లోనే ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి, ఫోటో ఎడిటింగ్ యాప్స్, అలాగే వీడియో ఎడిటింగ్ యాప్స్ కూడా ఉంటాయి. మీకు యూట్యూబ్ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి మీకు వీడియో ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి, అంటే కైన్ మాస్టరు, వీడియో షో, వేయో వీడియో అలాంటివి ఉన్నాయి. అలాగే మీ యొక్క థంబ్నెయిల్ని ఎడిట్ చేసుకోవడానికి మనకి ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి, అంటే పిక్సెల్ ల్యాబ్, పిక్సార్ట్, అడోబ్ స్పార్క్, ఫోటోషాప్ ఉన్నాయి. అవన్నీ మీరు యూజ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడే. ఒక యూట్యూబర్కి ఉండాల్సిన మినిమం యూస్ఫుల్ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను త్వరలో వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. ఒక యూట్యూబర్కి ఉండాల్సిన మినిమం యూస్ఫుల్ యాప్స్
ఏంటి, యాప్స్ ఉండాల్సిన యాప్స్ ఏంటి. అలాగే యూట్యూబ్ స్టూడియో యాప్, యూట్యూబ్ స్టూడియో యాప్ కూడా ఉంటుంది. మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేయండి యూట్యూబ్ స్టూడియో యాప్. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రియేటర్కి అయితే అది ఆ యాప్ అనేది పక్కా ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. అది సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పినట్టు నా ఫార్ములా చెప్పాను కదా, 4 ఫింగర్స్ ఫార్ములా. అది మీరు ఆచి తూచి ఫాలో అవ్వండి. కంపల్సరీగా మీకు ఈరోజు కాపినా రేపు కాపినా ఎల్లుండైనా సరే మీరు విజయం అనే సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఖచ్చితంగా క్లిక్ అవుతారు. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు క్లిక్ అవుతారు. యూట్యూబ్ ఎవరిని వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు మీరు యూట్యూబ్ కంట్లో పడతారు. అప్పటి వరకు వెయిట్ చేయండి. శాంతం, పేషెన్స్. వ్యూస్ రాలేదా, ఓకే, నో ప్రాబ్లం, నెక్స్ట్ వీడియో చేద్దాం అని చెప్పి ఆ పనిలో ఉండాలి మీరు. ఎలా వ్యూస్ రావట్లేదు కదా, ఇంకెందుకు వీడియోస్ అప్లోడ్ చేయడం, నా టైం వేస్ట్, బొక్క అని అనుకుంటే మాత్రం మీకు ఇప్పుడు బొక్క పడిద్ది. అదే మీరు ఇప్పుడు అలా అనుకోకుండా మీరు డెడికేషన్తో వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, వ్యూస్ రాపినా ఏదో ఒక రోజు మిమ్మల్ని యూట్యూబ్ వాళ్ళు గుర్తించి మిమ్మల్ని క్లిక్ చేస్తారు యూట్యూబ్లో. చాలు, అది టర్నింగ్ పాయింట్. సింపుల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు టర్నింగ్ పాయింట్ వచ్చింది. యూట్యూబ్లోనే కాదు, వాళ్ళ జీవితంలో కావచ్చు, ఇంకా వేరే ఏ పనిలోనే కావచ్చు. ఆ టర్నింగ్ పాయింట్ కోసం మీరు వెయిట్ చేయాలి, కష్టపడాలి, ఆగకూడదు. ఇది నేను సింపుల్గా చెప్పబోతుంది. ప్రతి ఒక్కరూ ఇలా ఏది పడితే అది చేస్తున్నారు. పిచ్చి కంటే అప్పుడు ఎందుకు అవి చెప్పండి, ఎందుకు చెప్పండి, ఎవడు చూస్తాడు చెప్పండి అవి. అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరుని సెర్చ్ చేస్తే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు అనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్టింగ్లో రావట్లేదంట, అసలు సెర్చ్లో చూపించట్లేదంట. ఎందుకు చూపించట్లేదంటే మీరు మీ యొక్క వీడియోకి ట్యాగ్స్ ఎలా అయితే ఇస్తారో సేమ్ మీ ఛానల్కి కూడా ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. ఆ ట్యాగ్స్ అనేది ఎలా ఇవ్వాలో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో మనకి వీడియోకి ట్యాగ్స్ అనేది ఎలా ఉంటాయో మన ఛానల్కి కూడా ట్యాగ్స్ అనేది ఉంటాయి. బట్ మనం ప్రతి వీడియోకి ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. బట్ ఈ ఛానల్కి అయితే ఒకసారి ఇస్తే చాలు. సో ఆ ట్యాగ్స్ పైన రేపు ఎవరైనా మీ ఛానల్ సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ అనేది సెర్చ్లో కనపడుద్ది. అయినా కానీ కనపడకపోతే మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో ఒక టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్లో మీ యొక్క ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. అంటే మొత్తం మీ టైటిల్ అంతా అయిపోయింది చివరిలో పలానా ఛానల్ నేమ్ అనుకోండి, ఇది పలానా శ్రీ మీడియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ నేమ్. మొత్తం టైటిల్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో శ్రీ మీడియా అని పెట్టండి. అది ప్రతి ఒక్క వీడియో టైటిల్లో మెన్షన్ చేయండి మీ ఛానల్. అప్పుడు మీ ఛానల్ సెర్చ్లో కనపడుతుంది పక్కాగా. ఎస్. అంటే అలాగే డిస్క్రిప్షన్లో మీ యొక్క ఛానల్ నేమ్ని హ్యాష్ ట్యాగ్ పెట్టయితే ఇవ్వండి. అది అప్పుడు కూడా ఇంకా మీ ఛానల్ సెర్చ్లో కనపడుద్ది. అలాగే సెర్చ్లో కనపడేది ఓకే, బట్ టాప్లో రావాలంటే అంటే మీ ఛానల్ పేరు మీద ఎన్నో ఛానల్స్ ఉంటాయి కదా. సో మీరు సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ నేమ్ని మీ ఛానల్ ఫస్ట్ చూపించకుండా వేరే వాళ్ళ ఛానల్ నేమ్స్ చూపిస్తాయి, వేరే వాళ్ళ ఛానల్స్ చూపిస్తాయి, మీ పేరుతోనే వేరే ఛానల్స్ చూపిస్తాయి. అలా చూపించకుండా మీ ఛానల్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకన్నా మీరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ అలాగే వాళ్ళకన్నా మీరు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. అప్పుడే మీ యొక్క ఛానల్ నేమ్ అనేది మీ యొక్క ఛానల్ అనేది సెర్చ్లో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది, టాప్లో, లేకపోతే రాదు. సో మీరు ఈ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం, చేయాలి. చాలామంది బయట అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది మన ఇండియాలో. ఉద్యోగాలు లేవు, పని చేయాలన్నా పనులు ఎక్కడ లేవు, డబ్బులు రావట్లా. సో యూట్యూబ్ అంటే మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేస్తున్నావు అలా చేసుకో, హ్యాపీగా దర్జాగా 1000 లక్షలు 50,000 లక్షలు సంపాదిస్తున్నారు. నిజం, మీరు నమ్మకండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించే జీతాన్ని యూట్యూబ్లో సంపాదిస్తారు చాలామంది క్రియేటర్స్, ముఖ్యంగా వ్లాగ్ ఛానల్స్ వాళ్ళు. గుర్తుంచుకోండి, వ్లాగ్ ఛానల్స్ వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు. అది ఇంకా ఏం చెప్పాలో మీకే అర్థమై ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, నో ప్రాబ్లం.
యూట్యూబ్ ఛానల్లో మనకి ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయంటే యూట్యూబ్ నుండి మనకు వచ్చేది రూపీస్ కాదు, డాలర్స్. అందుకే ఒక్కొక్కరికి 50,000 మినిమం అలా వచ్చేది, అంత ఎక్కువ. $1 వాల్యూ ఎంత తెలుసా? 75 రూపీస్ ఇప్పుడు ప్రజెంట్. $1 $1. సో మనకి US$ వస్తాయి. ఆ US$ మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయ్యి మనకి మన అకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అసలు యూట్యూబ్ నుండి మనకి మనీ ఎలా వస్తాయి? ఓకే, మనకి సపోజ్ మానిటైజేషన్ అనేది ఆన్ అయిపోయింది, మన వీడియోస్ మీద యాడ్స్ అనేది రన్ అవుతున్నాయి. మనకి రెవెన్యూ అనేది ఎలా వచ్చింది అంటే ఎవ్రీ మంత్ మీ మంత్ మొత్తం మీద ఎంత రెవెన్యూ వచ్చిందో అది ఈ మంత్ మీరు ఎంత సంపాదించారో ఆ మంత్ నెక్స్ట్ మంత్ 11న మీరు మీ యొక్క ఛానల్కి లింక్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అవుతుంది. మీరు మానిటైజేషన్కి అప్లై చేసే ముందు ఏంటంటే మిమ్మల్ని ఈ యాడ్సెన్స్ అకౌంట్ అయితే లింక్ చేసుకొని చెప్తుంది. సో మీరు అప్పుడు మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్ అంటే అప్పుడే క్రియేట్ చేసుకుని అప్పుడే లింక్ చేసుకోవాలి. సో అప్పుడే ఆటోమేటిక్గా మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయి లింక్ చేసుకోవచ్చు. అప్పుడే మీరు యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేసుకోగలరు. సో ఎప్పుడైతే మీరు మీ యొక్క రెవెన్యూ అయితే ఎంత సంపాదిస్తారో ఆ రెవెన్యూ అంతా ఎవ్రీ మంత్ 11న అయితే మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్లో అయితే పడతాయి. మరి ఈ యాడ్సెన్స్ అకౌంట్లో నుండి బయటికి ఎలా తీసుకోవాలి? బయటికి ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి? సో మనం బయటికి విత్డ్రాల్ చేసుకోవాలంటే మనం వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్లో $10 రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడైతే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోమంటారు. సో వన్స్ మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే $100 రీచ్ అవుతామో అప్పుడే మనం విత్డ్రాల్ చేసుకోగలం. అంటే మన బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి, అప్పటి వరకు పడదు. అది మినిమం $100 రీచ్ అవ్వాలి, అప్పుడే మనం డబ్బులు తీసుకోగలం యాడ్సెన్స్ నుండి ప్రతిసారి. ఎస్, అండ్ అలాగే మీకు $10 రీచ్ అయిన తర్వాత మిమ్మల్ని పిన్ వెరిఫికేషన్ అడుగుతుంది, ఐడి వెరిఫికేషన్ అడుగుతుంది, అలాగే ఇంకా అడుగుతుంది. ఈ పిన్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్ ఖచ్చితంగా జాగ్రత్త చేసుకోవాలి. సో ఇంతే గాయస్, నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. ఇంకా ఈ వీడియో సంబంధించిన డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?